లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. గులాబీ బాస్ పొలంబాట పడితే అధికార పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న కరీంనగర్లో దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. లోక్సభ సీట్ల కోసం, రైతుల ఓట్ల కోసం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదే అంశంపై మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్. చెప్పండి, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు పార్టీలు అయితే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఓవరాల్ గా మూడు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల్ని మనం ఏ విధంగా చూడొచ్చు, ఎంతవరకు ఎవరెవరికి కలిసి వస్తుందని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మాదిరి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రచారంపై ఫోకస్ చేశాయని చెప్పవచ్చు. ఇక ఇందులో ముఖ్యంగా మరి అధికార పార్టీకి సంబంధించిన వైఫల్యాలను ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలు కూడా మరి క్షేత్రస్థాయిలో మరి దీక్షల పేరుతో కావచ్చు, పొలంబాట పేరుతో కావచ్చు, ఇక మరి ప్రస్తుతం ఉన్న ఈ వేసవ కాలానికి సంబంధించిన తాగునీటి సమస్యలను ఎత్తుచూపుతూ కూడా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత కూడా సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. పొలంబాట పేరుతో ఆయన మరి ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఆయన పొలంబాట పేరుతో మరి రైతులను పరామర్శించే కార్యక్రమం చేశారు. ఒకవైపు మరి ఎండలు మండిస్తున్న నేపథ్యంలో కొంత కరువు పరిస్థితులు కూడా సహజంగానే మరి ఎదురవుతున్న నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పంట పొలాలు ఎండుతున్నాయి. ఇలాగే ఎండలు కొనసాగితే మరి తాగునీటి కూడా మరి ఎద్దడిగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి కూడా మరి మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు ఇటు రైతుల నుంచి కావచ్చు, అలాగే ప్రజల నుంచి కూడా మరి కొంత మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి మూడు పార్టీలు కూడా రైతుల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు వివిధ రూపాల్లో కూడా మరి మరి దీక్షలు చేపడుతున్నాయి. అలాగే పొలంబాట లాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఇది మేము సృష్టించిన కరువు కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితికి మేము కారణం కాదు, ఈ పరిస్థితికి కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కారణంగా చూపెడుతూ మరి కొంత ప్రసన్నం చేసుకునే కార్యక్రమం అయితే చేపడుతుంది. అయితే శ్రీనివాస్, కేసీఆర్ పొలంబాట కార్యక్రమంతో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు కేసీఆర్ పొలంబాట కార్యక్రమం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మరి ఒకవైపు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇది మనకు తెలిసిన విషయం. అయితే ప్రస్తుతం వాతావరణం అనుకూలించక తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొంత మరి రాష్ట్ర వ్యాప్తంగా వరి పొలాలు అయితే మరి ఈ యొక్క సరి అయిన సాగునీరు అందక ఎండిపోయిన పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే దీంట్లో అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కూడా రైతులకు సంబంధించి మరి ఏదైతే పంట నష్ట పరిహారం విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇదే అదునుగా సీఎం కేసీఆర్ కూడా మరి ఒకవైపు బీజేపీ కాంగ్రెస్లు మాత్రమే లోక్సభలో తమకు తామే పోటీగా మరి చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మరి 13 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన తర్వాత 10 ఏళ్ళు మరి ఒకటోసారి రెండోసారి 10 ఏళ్ళు కాలం పాటు కూడా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకునిగా ఆయన మరి ఏదైతే రైతుల కోసం రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటి మరి పథకాలను కూడా అమలు చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా కూడా రైతు సంక్షేమ ప్రభుత్వం మాదని చెప్పుకుంటూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూడా నిర్మించాము. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు గతంలో నిండుకుండలను తలపించేవి, కానీ ఇప్పుడు మాత్రం ఎండిపోతున్నాయని చెప్పి కూడా ఆందోళన నిర్వహిస్తూ ఈ క్రమంలో పొలాలు కూడా ఎండిపోతున్న క్రమంలో రైతులను మరి ఖచ్చితంగా ఓదార్చే క్రమంలో ఆయన పొలంబాట పట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇక దీంట్లో రైతుల నుంచి కొంత అనూహ్యమైన స్పందన వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత నూతన ఉత్సాహం అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా మరి ఈ సమయంలో లోక్సభ ఎన్నికల సమయంలో పర్యటనలు చేయడం కావచ్చు, దీక్షలు చేయడం కావచ్చు, ఖచ్చితంగా మరి ఇది రైతుల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకే చేసే ప్రయత్నం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటు మూడు